మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాం కదా, ఆమె రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లేవు గానీ బీఆర్ఎస్‌ని బొందబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నది. ఒకవేళ ఈ మధ్య కాలంలో డీల్‌లేమన్నా సెట్ అయిపోయి కేటీఆర్ దారికొచ్చి నీ వాటా ఇంత, నీ వాటా నీకిచ్చేస్తా అని అంటే ఏమైనా సైలెంట్ అయితే అవ్వచ్చేమో గానీ అదర్‌వైజ్ పార్టీని బొందబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నది. ఇక రాజకీయంగా ఆమె తెలంగాణలో ఆమె పెద్దగా చేసేదేం లేదు. ఆమెను నమ్మడానికి కూడా అవకాశం లేదు. నువ్వు తిడుతున్నావమ్మా, నువ్వు కూడా కలిసే ఉంటివి కదా, కలిసే దోపిడీ చేస్తాం కదా, కలిసే కబ్జాలు పెడతాం కదా, కలిసే బ్లూ షీట్లు పెడతాం కదా, ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చిందంటే రాజకీయం, అంతకుమించి ఏముంది అందులో. ఆమె కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నది, అందులో ఉంటే నాకు వాటా దక్కదు అని అనుకుంటున్నది, కాబట్టి బయటకు వచ్చింది, ఇప్పుడు మాట్లాడుతున్నది. మరి హరీష్ రావు రియాక్షన్ ఏంది? మరి హరీష్ రావు సైలెంట్గా ఉన్నాడు. పద్మా దేవేంద్ర ఎక్కడ ఉన్నది? ఆమె కూడా మాట్లాడలేక ఇంతవరకు. మీరు మాట్లాడుకోవాలి. కవిత మీ గురించి బయట పెట్టాలి, మీరు కవితది బయట పెట్టాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఈ ఈ ఈ దోపిడీ జరిగింది, ఇంత దుర్మార్గాలు జరిగినాయని మేము మొత్తుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ఇదంతా బయటకు వస్తుంది కదా. ఆమె అంటుంది ఈడ 500 ఎకరాలు, ఆడ 300 ఎకరాలు కబ్జా పెట్టిర్రు, వీళ్ళ కోసం రోడ్లంతా వంకర టింకర్లు తిప్పిరని చెప్తున్నది కదా. ఇప్పుడు కవిత ఏమేమి కబ్జాలు పెట్టింది, ఎక్కడెక్కడ పెట్టింది అన్నది మీరు చెప్పాలి.